హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ని ఇప్పుడు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇట్స్ మీ సంగవి. వెల్కమ్ బ్యాక్ టు మీ షాన్ మామ్. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో నేను మా ఇషాన్కి మసాజ్ ఎలా చేసేదాన్నో మీకు చూపిస్తాను. బేబీస్కి ఆయిల్ మసాజ్ అనేది ఇప్పటి నుంచే కాదండి, మనం ఎప్పటి నుంచో ముత్తాతల కాలం నుంచే దాన్ని ఫాలో అవుతున్నాము. బేబీకి ఆయిల్ మసాజ్లో ఏం చేయాలో ఏం చేయకూడదో ఈ వీడియోలో డిస్కస్ చేసేద్దాం. నేను మా ఇషాన్కి బాడీ మసాజ్కి వచ్చేసి ఇక్కడ నువ్వుల నూనె యూస్ చేస్తున్నాను. బేబీస్కి మనం కాటుక పెడతాం కదా, సో ఫస్ట్ అయితే అది క్లీన్ చేసుకోండి, అప్పుడే బేబీ కళ్ళల్లోకి వెళ్లకుండా ఉంటుంది. నేనైతే మా ఇషాన్కి ఇప్పుడు దాకా కళ్ళకి కాటుక పెట్టలేదు. ఓల్డెన్ డేస్లో కూడా కళ్ళకి కాటుక పెట్టేవాళ్ళు, ఎందుకంటే అది ఇంట్లోనే న్యాచురల్గా ప్యూర్గా ప్రిపేర్ చేసింది కాబట్టి కళ్ళకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇప్పుడు వచ్చే కాజల్స్లో మ్యాక్సిమం కెమికల్స్ ఏదో ఒకటి యూస్ చేస్తూనే ఉన్నారు. బయట కొన్న కాజల్స్ వల్ల బేబీ స్కిన్ రియాక్ట్ అవ్వచ్చు, సో అవి చాలా డేంజరస్ బేబీకి. ఇంట్లో ప్రిపేర్ చేసిన కాజల్లో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అది కాక మనం మన చేతులతోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాం కాబట్టి అసలు ఏది సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు బేబీకి. ఇంత బిజీ షెడ్యూల్స్లో కూడా మనకి ప్రిపేర్ చేయడం కుదరదు కాబట్టి ఇట్స్ బెటర్ టు అవాయిడ్ కాజల్ ఫర్ ఐస్. సో నువ్వుల నూనె అయితే ఫస్ట్ హ్యాండ్స్లోకి తీసుకొని ఇలా రబ్ చేసుకొని జెంటిల్గా బేబీ బాడీకి మొత్తం నీట్గా స్టెప్ బై స్టెప్ నేను మీకు చూపిస్తున్నట్లు మసాజ్ చేయండి. ఎలాంటి మసాజ్ అయినా కానీ బేబీ స్కిన్కి చాలా జెంటిల్గా డీల్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు చాలా డెలికేట్గా ఉంటారు. మేబీ కొంచెం ప్రెషర్ ఎక్కువైనా కానీ వాళ్ళ బోన్స్ డిస్లొకేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో బీ కేర్ఫుల్ వైల్ యూ ఆర్ గివింగ్ మసాజ్ టు యువర్ బేబీ. ఇప్పుడు మీకు చూస్తున్న బోత్ మసాజ్ అండ్ ఎక్సర్సైజ్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్లో రిపీట్ చేస్తూ ఉండండి. ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ మీకు చూస్తుంది బోత్ సైడ్స్ 3 టైమ్స్ రిపీట్ చేయండి చాలు. బేబీస్కి మనం జెంటిల్గా డీల్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మనం చేసిన మసాజ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనం గట్టిగా రాకేసి గుంజేసి ఇలా చేస్తే వాళ్ళు చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యి నెక్స్ట్ టైం మసాజ్ అంటే ఏడుస్తారు. సో ఇట్స్ బెటర్ టు డీల్ వెరీ ఈజీలీ అండ్ జెంట్లీ అండ్ స్మూత్లీ. మా ఇషాన్ అయితే మసాజ్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తూ చేయించుకుంటాడు, అస్సలు ఏడవని కూడా ఏడవడు. సో మదర్స్కి ఇంకేం కావాలి, ఇలా ఎంజాయ్ చేస్తూ చేయించుకుంటే ఎంతసేపైనా చేస్తాం కదా. ఇప్పుడైతే అసలు పాయింట్లోకి వచ్చేద్దాం. నార్మల్గా మనం మసాజ్ నేర్చుకునేటప్పుడు కానీ ఎవరైనా వచ్చి మన బేబీస్కి ఫస్ట్ టైం మసాజ్ చేసినప్పుడు కానీ ముక్కుని ఇట్లా గట్టిగా రుద్దేస్తూ లాగేస్తూ ఉంటారు అండ్ గట్టిగా ఒత్తేస్తూ లిప్స్ దగ్గర అట్లా చేస్తూ ఉంటారు కదా. సో అది అసలు కరెక్ట్ అయిన ప్రాసెసే కాదు. జెనెటిక్స్లో లేనిది కొత్తగా వచ్చేది ఏమి ఉండదు, నార్మల్ జెనెటిక్స్లో ఏముంటుందో అదే వస్తుంది. బోత్ మెన్ అండ్ ఉమెన్ 2 డిఫరెంట్ జెనెటిక్స్ కలిస్తేనే ఒక న్యూ జెనెటిక్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మీరే డిసైడ్ చేసుకోండి, మన జెనెటిక్స్ అండ్ మన ఫీచర్స్ ఎలా ఉంటాయో బేబీకి అవే వస్తాయి, లేని రావు, ఉన్నవి పోవు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బేబీ గర్ల్ అయినా కానీ బాయ్ అయినా కానీ వాళ్ళు పుట్టినాక ఎమ్మటే చెస్ట్ దగ్గర మిల్క్ వస్తాయని చెప్పేసి వాళ్ళ నిపిల్స్ గట్టిగా చాలా హార్ష్గా ఒత్తుతూ ఉంటారు. సో అప్పుడే పుట్టిన బేబీ అవనివ్వండి, మంత్స్ బేబీ అయినా అవనివ్వండి, అలా ప్రెస్ చేయడం వల్ల వాళ్ళ స్కిన్ లోపల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో నెవర్ డూ దట్ టు యువర్ బేబీ. నెక్స్ట్ వచ్చేసి బేబీ స్టమక్ దగ్గర మసాజ్. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే బేబీ స్టమక్లో ఏదైనా గ్యాస్ అలాంటివి ఏమైనా ఫామ్ అయినా కానీ వాళ్ళు దాని నుంచి కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతారు. సో న్యూ బార్న్ బేబీస్ కాన్స్టిపేషన్ నుంచి చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా. సో ఇలా స్టమక్ దగ్గర మసాజ్ చేయడం వల్ల వాళ్ళకి మోషన్ ఈజీగా పాస్ అయ్యేలా హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైనా కానివ్వండి మీ బేబీ ఇలా కాన్స్టిపేషన్ నుంచి కానీ గ్యాస్ ఫార్మేషన్ నుంచి కానీ సఫర్ అవుతున్నప్పుడు ఇలా చిన్ని మసాజ్ ఇవ్వండి, వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం వాళ్ళ కాళ్ళు చేతులు పెద్దగా లాగుతూ ఉంటాము హైట్ అవుతాడని చెప్పేసి. సో అలా కాళ్ళు చేతులు లాగడం వల్ల నిజంగానే హైట్ అవుతాడంటే అస్సలు కాదు. ఇందాక నేను మీకు చెప్పినట్లయితే జెనెటిక్స్ ఏది ఉంటుందో సో దాన్ని రీచ్ అవుతారు అంతే. వాళ్ళు ఒక ఏజ్ వచ్చాక వాళ్ళు చేసే ఎక్సర్సైజ్, వాళ్ళకి మనం అందించే న్యూట్రిషన్ ఫుడ్, దాన్ని బట్టే వాళ్ళు డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఎంత హెల్దీ ఫుడ్ ఇస్తామో అంత హెల్దీగా తయారవుతారు, అంత హెల్దీగా గ్రో అవుతారు. బియాండ్ దట్ ఇలా చిన్ని ఇప్పుడే ఎక్సర్సైజ్ చేయించి వాళ్ళని గట్టిగా లాగేస్తారంటే అస్సలు కాదు. వాళ్ళు హైట్ అవుతారని చెప్పేసి గట్టిగా లాగడం వల్ల వాళ్ళ బోన్స్ డిస్లొకేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అలా ఎప్పుడు చేయొద్దు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి
కాళ్ళు స్ట్రైట్గా లాగుతాం, అది కొంచెం కరెక్టే. ఎందుకంటే బేబీ కాళ్ళు కొంచెం క్రాస్గా ఉంటాయి. సో అలా అని చెప్పేసి గట్టిగా లాగకండి, చాలా జెంటిల్గా స్లోగా స్ట్రెచ్ చేయాలి. అలా స్ట్రెచ్ చేయడం వల్ల వాళ్ళ కాళ్ళు అనేవి స్ట్రైట్గా వస్తాయి. సో ఇలా కాళ్ళు మెల్లిగా 2 కాళ్ళు పట్టుకొని మెల్లిగా స్ట్రైట్గా స్ట్రెచ్ చేయండి, అప్పుడు బేబీ కాళ్ళు అనేవి స్ట్రైట్గా వస్తాయి. సో ఇలా కాళ్ళకి ఎక్సర్సైజ్ కొంచెం బేబీకి సేమ్ కాన్స్టిపేషన్ అండ్ గ్యాస్ నుంచి రిలీఫ్ అవ్వడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతాయి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం బేబీకి యూజ్ చేసే మసాజ్ ఆయిల్. సో ఇప్పటి మార్కెట్స్లో అయితే బయట చాలా అవైలబుల్గా ఉంటున్నాయి బేబీకి మసాజ్ ఆయిల్స్ అని చెప్పేసి. సో అవి యూజ్ చేసే బదులు ఇంట్లోనే న్యాచురల్గా మనం ప్రిపేర్ చేసుకున్న ఆయిల్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేయండి. సో ఇలా న్యాచురల్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల బేబీ స్కిన్ చాలా ఎక్కువసేపు మాయిస్ట్గా అండ్ నరిష్డ్గా ఉంటుంది. న్యాచురల్ ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల బేబీ స్కిన్ చాలా స్మూత్గా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బేబీ కలర్. సో ఇప్పటి మార్కెట్లో బేబీస్ తెల్లగా అవడానికి చాలానే వచ్చాయి. సో అవన్నీ యూజ్ చేయకుండా ఇంట్లోనే చేసుకున్న బాత్ పౌడర్ కానీ జస్ట్ ఒకటే ప్రోడక్ట్ పైన స్టిక్ ఆన్ అవి ఉండండి. కాస్ట్లీ అయినా కానివ్వండి, రెగ్యులర్ ప్రొడక్ట్స్ అయినా కానివ్వండి, ఏదైనా ఒకటే యూజ్ చేయండి బేబీకి. సో ఇలా ఫ్రీక్వెంట్గా బాత్ సోప్ చేంజ్ చేయడం వల్ల బేబీ స్కిన్ డ్యామేజ్ అవ్వడానికి చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. సో మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కొత్త సోప్స్ని బ్లైండ్గా ఫాలో అవ్వకండి. అండ్ ఫైనల్లీ బేబీకి మసాజ్ అండ్ ఎక్సర్సైజ్ ఎందుకు చేయిస్తామంటే బేబీ కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అవుతుంది, బేబీ బాడీ అనేది స్ట్రెచ్ అవుతుంది. ఇలా మసాజ్ అండ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బేబీ ఇరిటేషన్ నుంచి ఫ్రీగా అవుతుంది. సో బేబీ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. మసాజ్ అండ్ ఎక్సర్సైజ్ బేబీ స్ట్రెంగ్తన్ అవ్వడానికి యూస్ఫుల్ అవుతుంది. అలాగే బేబీ బోన్స్ అండ్ మజిల్స్ చాలా స్ట్రాంగ్గా ఫామ్ అయ్యేలా హెల్ప్ఫుల్ అవుతుంది. బోన్స్ అండ్ మజిల్స్ చాలా స్ట్రాంగ్గా ఫామ్ అయినప్పుడే బేబీ చాలా ఫ్లెక్సిబుల్గా హెల్తీగా గ్రో అవుతుంది. సో నాలాంటి కొత్త మామ్స్కి హెల్ప్ఫుల్ అయ్యే విషయం ఏంటంటే, మనం ఏది తెలుసుకోవాలనుకున్న ఒక రైట్ పర్సన్ని కాంటాక్ట్ అవ్వండి. సో మల్టిపుల్ సజెషన్స్ ఎవరి దగ్గర తీసుకోకండి. ఎందుకు అంటే ఒక్కరు ఒక సజెషన్ ఇస్తారు, ఇంకొక ఈ సజెషన్ ఇస్తారు. అవన్నీ సజెషన్స్లో మనం కన్ఫ్యూజ్ అయ్యి ఏదో ఒకటి మనకు నచ్చింది బేబీకి చేస్తూ ఉంటాం. అసలు అది చేయకూడదు. మనం ఏది తెలుసుకోవాలనుకున్న ఒక రైట్ పర్సన్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర తెలుసుకోండి కొత్త కొత్త విషయాలు. సో మనం బేబీస్కి ఏమైనా ఇంటర్నల్గా మెడిసిన్స్ ఏమైనా యూస్ చేయాలనుకుంటే ఫస్ట్ మీ పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అయ్యి తర్వాతనే యూస్ చేయండి. నేనైతే మా ఇషాన్కి 2 times మార్నింగ్ అండ్ ఈవినింగ్ మసాజ్ చేయించినాకనే స్నానం చేయిస్తాను. ఆయిల్ మసాజ్ చేయడం అయిపోయాక వాళ్ళ బాడీని ఒక 1/2 hour వదిలేసినట్లయితే వాళ్ళ స్కిన్ అనేది ఆయిల్ని అబ్జర్వ్ చేసుకొని స్కిన్ చాలా మాయిస్ట్గా అవుతుంది. బేబీస్కి ఆయిల్ మసాజ్లో నెక్ అండ్ బ్యాక్ మసాజ్ చాలా ఇంపార్టెంట్. ఇలా బ్యాక్ బోన్కి మసాజ్ చేయడం వల్ల వాళ్ళ బోన్ అనేది తొందరగా స్ట్రాంగ్ అవుతుంది. సో దట్ వాళ్ళు తొందరగా కూర్చోగలుగుతారు. బ్యాక్ ఏరియాలో కూడా జెంటిల్గా క్లాక్ అండ్ యాంటీ క్లాక్ వైజ్లో నేను చూసినట్లు చేయించినట్లయితే వాళ్ళకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది. అప్ టు 5 months బేబీస్ అయితే ఎట్లా కదలకుండా ఒకే పొజిషన్లో పండుకొని ఉంటారు కాబట్టి ఇలా చేయడం వల్ల వాళ్ళు కొంచెం రిలాక్స్గా ఫీల్ అవుతారు. మన బేబీస్కి బ్యాక్ మసాజ్ చేయించినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళు అస్సలు ఒక పొజిషన్లో కాన్స్టెంట్గా అసలు ఉండరు, మొత్తం మూవ్ అవుతూనే ఉంటారు. సో కొంచెం మెల్లిగా హ్యాండిల్ చేస్తూ స్మూత్గా మసాజ్ చేయండి. నెక్ మసాజ్ వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే నెక్ అనేది కొంచెం గట్టి పడుతుంది, అలాగే వాళ్ళు నెక్ బ్యాలెన్స్ చేయగలుగుతారు. నేనేమైనా మిస్టేక్ చేస్తుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. ఇవాళకి ఇంతే వీడియో. బై బాయ్.